ఆ శ్రీకాంత్ అనేటటువంటి ఆయన స్నేహితురాలు కావచ్చు, భవిష్యత్తు భాగస్వామి కావచ్చు, ఆమె మాటల్లోనే ఆ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి సదరు శ్రీధర్ రెడ్డి గారిని ఏ మేరకు ఆరాధిస్తాడో, అభిమానిస్తున్నాడో ఆమె మాటల్లోనే ఆమె ప్రత్యక్షంగా చెప్పటం జరిగిందయ్యా. ఆయనతో సమానంగా చెప్తున్నారు. మీరు అసలు ఏ పార్టీ ఎవరు మిమ్మల్ని నల్లపరెడ్డి ప్రసన్న ఒక నిమిషం సార్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక నిమిషం నేను చెప్తాను సార్ దాని క్లారిటీ సార్. వీళ్ళు ఎంటైర్ శ్రీకాంత్ ఫ్యామిలీ మొత్తం కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నమ్మిన బంటులు సార్. వాళ్ళు ఆయన అంటే ప్రాణం సార్. శ్రీకాంత్ ఈ రోజు జైల్లో ఊపిరి పీల్చుకుంటున్నాడంటే అది ఆయన ఉన్నాడనే ధైర్యము ఆయన కోసమే సార్. ఆయన కోసమే బతుకుతున్నాడు. ఈవెన్ ఆయనకి నా మీద ఆయన మీద నాకు చాలా ప్రేమ ఉంది, కానీ ఆయన 50% నా మీద ప్రేమ ఉంది సార్. 50% శ్రీధర్ రెడ్డి గారిని ప్రేమిస్తారు ఆయన, అది వాస్తవం సార్. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ మనిషి అయితే శ్రీకాంత్ కాదు సార్. అసలు నా తెలిసి ఆయన పరిచయం కూడా ఉండకపోవచ్చు. నల్లపరెడ్డి శ్రీనివాస్ ఇదండి, ఆమెను సగం మాత్రమే ప్రేమిస్తే ఇంకొక సగం గుండె శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చినట్టున్నాడు ఆ బాబు. అయ్యా, హత్య అనేది సర్వసాధారణమైనటువంటి పరిస్థితులు అలవాటు చేసుకొని దందాలు చేసేటటువంటి వ్యక్తులు ఈరోజు జైళ్లలో ఉంటే వాళ్ళని మీరు ప్రజాప్రతినిధులు అయి ఉండి అటువంటి అరాచక శక్తుల్ని రోడ్లలోకి తీసుకురావాలనే ఆలోచన చూడండి. ఒక 15, 20 సంవత్సరాలు 25 సంవత్సరాల ముందు ఇటువంటి పద్ధతులు ఎక్కడ కూడా ఈ నెల్లూరు నగరంలో ఎవరు చూడలేదండి. కానీ కేవలం ఈరోజు రౌడీలు, గూండాలు ఎవడు ఏం చేస్తాడో, వాడు జోలికి పోతే ఎవడు ఏం చేస్తాడో, ఎవడు బెదిరిస్తాడో, ఎందుకు వచ్చింది మనం నోరు మూసుకొని గమ్మునుంటే పోద్ది. ఇదే ఆలోచనతో మనుషులు జరుగుతున్నారంటే ఇటువంటి రాజకీయ నాయకులు కేవలం మనకందరికీ తెలుసు. ముఖ్యంగా నాకు మళ్ళీ ఒకసారి చెప్తుండా మీకు, ఒక 10-12 సంవత్సరాల క్రితం మా శ్రీధర్ నాకు తెలుసు, మా దగ్గరే ఉండేది కదా. మామూలు స్థాయి. అతనే చెప్పాడు ఒకసారి, పాలు లేకపోతే